Hi everyone, good morning. Today we are discussing about the some topics about the KVL and KCL. Mainly we are covered today KVL and KCL. Before that, I am explaining two small note points. ఏంటంటే అవి కేవీఎల్కి కేసీఎల్కి వెళ్ళే ముందే మనం రెండింటి గురించి తెలుసుకున్నాం. 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే వాట్ ఈజ్ లూప్ అండ్ మెష్, ఇదొకటి. ఒక సర్క్యూట్లో ఎలిమెంట్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ కానీ కెపాసిటర్ కానీ ఇండక్టర్ కానీ ఏ ఎలిమెంట్కైనా డైరెక్షన్ ఇవ్వకపోతే, కరెంట్ డైరెక్షన్, మనం బై డిఫాల్ట్గా అబ్జర్వింగ్ పవర్ డైరెక్షన్ తీసుకోవాలి. అబ్జార్బింగ్ పవర్ డైరెక్షన్ చెప్తాను, ఇది దీని తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ లూప్ అండ్ వాట్ ఈజ్ మెష్. లూప్ అంటే ఏంటి? లూప్ అంటే ఒక పాయింట్ నుంచి తిరిగి మళ్ళీ ఇదే పాయింట్కి చేరుకుంటాము, దాన్నే మనం లూప్ అంటాము. అవును కదా? చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ మళ్ళీ కనెక్ట్ అవుతాయి. కానీ ఒకసారి ఇక్కడ కనెక్ట్ అయిన పాయింట్ మళ్ళీ రిపీట్ అయిందా? ఇక్కడ ఇలా రిపీట్ అయిందా? లేదు. అవును కదా? ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ ఎండింగ్ పాయింట్ కనెక్ట్ అవుతుందో దాన్ని వీఆర్ కాల్డ్ లూప్. ఏమంటావు? దాన్ని లూప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్క్యూట్ తీసుకుందాం. లెట్ us టేక్ వన్ సర్క్యూట్. ఒక రెసిస్టర్, వోల్టేజ్ సోర్స్, రెసిస్టర్కి ప్యారలల్గా వోల్టేజ్ సోర్స్ తీసుకుందాం, కనెక్టెడ్. చూడండి, ఇది ఏ టెర్మినల్, ఇది బి. ఏ మధ్యలో మనకి ఏ ఎలిమెంట్ లేదు, అంటే ఈ మొత్తం ఒక పాయింటే. దట్ మీన్స్ ఇది కూడా బీనే. ఇది సి. ఈ మొత్తం ఒకటే పాయింట్, ఎందుకంటే దీని మధ్యలో మనకి ఏ ఎలిమెంట్ లేదు. కాబట్టి ఇది కూడా సీనే, ఇది కూడా సీనే. ఏబిబి సిసిసి ఇలా ఉంది కదా. మనం ఒక లూప్ తీసుకుంటే ఏ పాయింట్ నుంచి తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి బి వచ్చింది, బి నుంచి సి, సి నుంచి, అంటే మొత్తం ఒకటే పాయింట్ అన్నమాట. సి నుంచి మళ్ళీ ఏ. దిస్ ఈజ్ కాల్డ్ వన్ లూప్. ఇట్ ఈస్ అనదర్ లూప్. లూప్ నెంబర్ 2, లూప్ నెంబర్ 1. జాగ్రత్తగా గమనిస్తే ఇంకో లూప్ కూడా ఉంది. ఏ నుంచి ఈ బి, బి నుంచి సి, సి నుంచి మళ్ళీ ఏ. ఇది ఒక లూప్. 3 లూప్స్ ఉన్నాయి. సో దీన్ని లూప్ అంటాం. దీన్ని ఇంకో పేరు కూడా ఉంది. మనం కంప్యూటర్ లాంగ్వేజ్లో నెస్టెడ్ లూప్, అంటే లూప్ ఇన్ లూప్, అంటే ఒక లూప్ అనే ఒక కోడ్ కండిషన్లో ఇంకో లూప్ కూడా యూస్ చేసుకొని మనం కోడ్ రాయొచ్చు. అలాగే ఈ లూప్ నెంబర్ 3 తీసుకుంటే, లూప్ నెంబర్ 3లో ఇంకో లూప్ నెంబర్ 1 ఉంది, 2 కూడా ఉంది. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఓన్లీ లూప్. బట్ కమింగ్ టు ది మెష్ ఆల్సో వన్ ఆఫ్ ది లూప్. మెష్ కూడా ఒక లూపే, కానీ ఇక్కడ ఓన్లీ ఒక లూప్ మాత్రమే మనకి వ్యాలిడ్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ లూప్ తీసుకుంటే లూప్ నెంబర్ 3, ఈ లూప్ నెంబర్ 1, 2 ఇక్కడ నాట్ వ్యాలిడ్, అంటే వ్యాలిడ్ కాదు, పని చేయదు అక్కడ లూప్లో, మెష్లో. అంటే లూప్ లోపల ఇంకో లూప్ని యూస్ చేయలేము మెష్లో. దట్ మీన్స్ మెష్. ఓకే, ది డిఫరెన్స్ బిట్వీన్ లూప్ అండ్ మెష్ ఈజ్ in the loop we are used loop in loop, but
వీ కెనాట్ యూజ్ ది లూప్ ఇన్ మెష్. ఓకే, మనం డిఫరెన్సెస్ తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటి, సారీ ఇప్పుడు చూడండి, ఇది చెప్పారు అబ్జర్వింగ్ పవర్ డైరెక్షన్ ఎలా తీసుకోవాలి. అబ్జర్వింగ్ పవర్ డైరెక్షన్ అంటే ఏంది, కరెంటు పాజిటివ్లో ఎంటర్ అయ్యి నెగిటివ్ నుంచి లీవ్ అవుతుంది, దాన్ని మనం అబ్జర్వింగ్ పవర్ అంటాం. మొన్నే చెప్పాను నేను ఆల్రెడీ. సో కెన్ ఐ టేక్ వన్ సర్క్యూట్, సేమ్ వోల్టేజ్ సోర్స్ ఒకటి, ఇది రెసిస్టర్, వోల్టేజ్ సోర్స్ ఇది. ఇప్పుడు 2 ohms, 5 volts, 10 volts, 2 ohms. అయితే మనకి ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఇవ్వలేదు. సరే ఇలా ఇచ్చాడు అనుకోండి, కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఇచ్చాడు అంటే కరెంట్ మీకు ఇక్కడ నుంచి కూడా ఇదే డైరెక్షన్గా ఇలానేగా ఫ్లో అయ్యేది. ఈ రెసిస్టర్ నుంచి దీంట్లోకి 5 voltsలోకి 10 voltsలోకి కరెంట్ అనేది ఫ్లో అవుతా వస్తుంది. అంటే ఎప్పుడైతే ఇది ఎంటర్ అవుతుందో అంటే అబ్జర్వింగ్ బై డిఫాల్ట్గా అబ్జర్వింగ్ పవర్ తీసుకోమన్నా నేను. సో అబ్జర్వ్ అంటే ఇక్కడ ప్లస్ ఎంటర్ అయ్యి మైనస్ లీవ్ అవ్వాలి, అంటే ఇక్కడ ప్లస్ ఎంటర్ అయ్యి మైనస్ లీవ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు. ఓకే, బై డిఫాల్ట్గా ఇవ్వకపోతే ఇలా తీసుకోవాలి మనం. ఇట్ రికమెండెడ్ అంటే ఖచ్చితంగా అలా తీసుకుంటే మన క్యాలిక్యులేషన్ అనేది వెరీ ఈజీ అవుతుంది. ఫర్ సింప్లిఫికేషన్ ఫర్ క్యాలిక్యులేషన్స్, దట్స్ వై ఐఎమ్ టేకింగ్ అబ్జర్వింగ్. మీ ఇష్టం, డెలివరీ కూడా తీసుకోవచ్చు, కానీ తీసుకున్నప్పుడు సేమ్ అదే తీసుకోవాలి మీరు ఇంకా. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ది కేవీఎల్ అండ్ కేసీఎల్. ఈ కేవీఎల్ అండ్ కేసీఎల్ అనేది చాలా మంచి అప్రోచ్ టు క్యాలిక్యులేట్ ది కరెంట్ అండ్ పవర్ వోల్టేజ్. చాలా మంచి అప్రోచ్ ఇది, ఎందుకంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు కేవీఎల్ అండ్ కేసీఎల్ యూస్ చేసి. ఫస్ట్ కేవీఎల్ అంటే ఏదో చూద్దాం. కేవీఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఏంటి, కిర్చాఫ్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఈజ్ నోన్ యాజ్ కేవీఎల్. అంటే ఒక ఎక్స్ ఎలిమెంట్స్ x1, x2, x3, x4 తీసుకున్నాం. x1, x2, x3, x4 తీసుకున్నా కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ABCD అంటే ఇక్కడ ఒక లూప్ వస్తుంది, లూప్ నెంబర్ 1. అవును కదా. ఇప్పుడు మెయిన్ పాయింట్ చూడండి, ఏదైనా ఒక లూప్లో ది టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 0. ది సమ్మేషన్ ఆఫ్ ఇన్ ఎనీ లూప్ the total voltage is always equal to 0. So summation of total voltage equal to always 0. Or చూడండి, V rise ఈక్వల్ టు V డ్రాప్. రైజ్ అంటే ఏంది, డ్రాప్ అంటే ఏంది, సేమ్ అలాగే P టోటల్ యాక్చువల్ అబ్జర్వింగ్ ఈక్వల్ టు P టోటల్ యాక్చువల్ డెరివింగ్ ఈక్వల్ టు 0. అలానే ఇక్కడ కూడా అంటే P టోటల్ రైజ్ ఈక్వల్ టు P టోటల్ డ్రాప్ మనం చేస్తే ఈక్వల్ టు 0 వస్తుంది. సరేనా. కానీ ఇక్కడ కండిషన్స్ తీసుకున్నాం, ఏదైనా 2 కండిషన్స్. అంటే రైజ్కి ఐఎమ్ టేకింగ్, నేను చెప్పిందే తీసుకోండి, లేదు మీ ఇష్టం, అంటే మీకు ఏది పాసిబుల్గా ఉందో, ఏది సింపుల్గా ఉందో తీసుకోండి. కానీ నేను రైజ్కి డైరెక్షన్ ఏం తీసుకుంటాను అంటే నెగిటివ్ టు పాజిటివ్. ఎప్పుడైతే నెగిటివ్ నుంచి పాజిటివ్కు కరెంట్ ఎంటర్ అవుతుందో
ఓల్టేజ్ ఎంటర్ అవుతుందో నేను రైజ్ తీసుకున్నా. ఇక్కడ డ్రాప్ ఏంటి, రివర్స్, పాజిటివ్ టు నెగిటివ్ ఇలా తీసుకున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కేవీఎల్ అప్లై చేసి మనం కేవీఎల్ మనం యాంటీ క్లాక్ వైజ్లో చేయొచ్చు, క్లాక్ వైజ్లో చేయొచ్చు. కానీ రికమెండ్ ఏంటి అంటే క్లాక్ వైజ్ చేయండి టు సింప్లిఫై ది యువర్ క్యాలిక్యులేషన్ విత్ వెరీ ఈజీ. సో నేను డైరెక్షన్స్ నేను తీసుకుంటా. నేను ఇక్కడ నుంచి డైరెక్షన్ తీసుకున్నా, ప్లస్ మైనస్, మీరు ఇష్టం. ఇక మైనస్ తీసుకున్నా, ప్లస్ ప్లస్ మైనస్, తర్వాత మైనస్ ప్లస్, క్లాక్ వైజ్ లూప్ వేసుకోండి. అంటే నేనేం చెప్పా, వోల్టేజ్ రైజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్. ఓకే, రైజ్ చూడండి, ప్లస్ మైనస్ డ్రాప్, ప్లస్ మైనస్ డ్రాప్. దిస్ ఈజ్ V1, V2, V3, V4. ఓకే, ప్లస్ మైనస్ డ్రాప్. డ్రాప్స్ మొత్తం ఒకేళ్ళు రాసుకోండి, రైజ్ మొత్తం ఒకేళ్ళు రాసుకోండి. ఫస్ట్ నేను డ్రాప్స్ మొత్తం ఒకేళ్ళు రాసుకుంటున్నా. V1 మైనస్ ప్లస్ రైజ్, V2 ప్లస్ మైనస్ డ్రాప్, ప్లస్ V3 మైనస్ ప్లస్ రైజ్, ప్లస్ V4. సో V1 ప్లస్ V3 మైనస్ V2 మైనస్ V4 ఈక్వల్ టు 0. అంటే ఇలా రాసుకోండి, V1 మైనస్ V2 ప్లస్ V3 మైనస్ V4 ఈక్వల్ టు 0. మీరు యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్న సేమ్ ఇదే వచ్చింది మీకు. ఓకే, ఇది సింపుల్ కేవల్ ఇలా అప్లై చేయాలి. నేనేం చెప్పాను మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా వినండి. మనకి కరెంట్ డైరెక్షన్ కానీ ఇవ్వకపోతే ఆర్ ఇలా వోల్టేజ్ ఇచ్చేసి ప్లస్ మైనస్ సైన్స్ ఇచ్చినప్పుడు 4 కేసెస్ ఉంటాయిరా. మెయిన్గా 4 కేసెస్ చూడండి. కేస్ నెంబర్ 1, కరెంట్ డైరెక్షన్ ఇచ్చాడు కానీ సైన్స్ ఇవ్వాల. ఎప్పుడైతే మనం అబ్జర్వింగ్ పవర్ తీసుకున్నప్పుడు ఎంటర్ ఎక్కడ అవుతుంది, ప్లస్ నుంచి ఎంటర్ అవ్వాలి. ఎక్కడ లీవ్ అవ్వాలి, నెగిటివ్ నుంచి లీవ్ అవుతుంది. సో ఇక్కడ V1 అని తీసుకోండి. కేస్ నెంబర్ 2, ఇప్పుడు ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. అదే ఇలా ఇచ్చాడు, డైరెక్షన్ ఇచ్చాడు, సైన్స్ ఏమి ఇవ్వలేదు, పొలారిటీ. సో ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ఎందుకంటే ప్లస్ నుంచే ఎంటర్ అవ్వాలి మనం అబ్జర్వింగ్ తీసుకోవాలంటే. సేమ్ ఇలానే ఇక్కడ కూడా ఇచ్చాడు, ఇటు ఇచ్చాడు, ఈసారి డైరెక్షన్ పొలారిటీ ఇటు కన్సిడర్ చేసుకోండి. సో ఈ విధంగా కన్సిడర్ చేసుకోండి, మీకు క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో లూప్ అనేది యాంటీ క్లాక్ వైజ్ కాకుండా నేను క్లాక్ వైజ్ తీసుకున్నా, మీరు యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్న సేమ్ ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తా. సరే, ఇప్పుడు కేవీఎల్ అయిపోయింది. సరే, కేవీఎల్తో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. సరే, ఐఎమ్ టేకింగ్ వోల్టేజ్ విత్ ప్యారలల్ టు రెసిస్టర్. తర్వాత ఇక్కడ ఒకటి తీసుకున్నా, ఇక్కడ ఇంకో రెసిస్టర్ తీసుకున్నా, ఇక్కడ ఒకటి తీసుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది. సరే, ఇది 5 volts, ఇది 2 ohms. ఇక్కడ కరెంట్ ఐ ఫ్లో అవుతుంది అనుకోండి, ఇది 5 amperes, ఇది 4 amperes, ఇది 5 ohms, 2 ohms. ఇప్పుడు మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయట్లేదు, ఓన్లీ కేవీఎల్ ఎలా అప్లై చేయాలో చెప్తున్నా. అందుకే కరెంట్ నేను అన్ని బ్రాంచెస్లో ఫైండ్ అవుట్ చేయట్లేదు, కానీ ఈ బ్రాంచెస్లో మాత్రం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏముంది, సింపుల్గా చూద్దాం. చూడండి, కరెంటు ఈ డైరెక్షన్ నుంచి ఇటు వచ్చింది, అంటే ఇక్కడ సైన్ ఏంటి, ప్లస్ మైనస్. తర్వాత అరే ఇప్పుడు చెప్పాను ఇంకో, మళ్ళీ కేసీఎల్ అర్థం అవుతారా మీకు. సరే, ఒక నిమిషం ఆగండి. నేను బై డిఫాల్ట్గా ఇది I1 తీసుకోండి, సరేనా. సరే, నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే మీకు వోల్టేజ్ ఇచ్చేస్తాను, అప్పుడు మనకి అర్థమైంది. ఒక్క నిమిషం ఆగండి, డైరెక్ట్గా వోల్టేజ్ ఇచ్చేద్దాం. ఈ 2 volts 4 ohms వద్దు, ఇలా ఇచ్చేసా. అసలు ఇలా కాదు, ఆగండి చెప్తా.
x1 ఎలిమెంట్ ఇందాక ఇచ్చినట్టే. ఎందుకంటే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ అది ఇచ్చారు మళ్ళీ కరెంట్ లేదు అలా. ఇలానే చూద్దాం. x4 సేమ్ లూప్, ఇక్కడ లూప్ అప్లై చేయండి. ఇది v1, ఇది v2, ఇది v3, ఇది v4. ఓకే, మీరు ఒకసారి చెక్ చేయండి వచ్చిందా. ఇందాక చెప్పాను నేను సేమ్, ఒకసారి మీరు డ్రా చేసి చూడండి, ఈక్వేషన్ రావాలి. సో నేను 2 కిర్చాఫ్ కరెంటులా వోల్టేజ్ లా 2 అయిపోయిన తర్వాత మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు అర్థమైద్ది. ఓకే, అంటే ఇప్పుడు కిర్చాఫ్ వోల్టేజ్ లా కంప్లీట్. ఓకేనా. ఇప్పుడు KCL అంటే కిర్చాఫ్ కరెంట్ లా. యాజ్ సింపుల్ యాజ్ ఇది కూడా KVL లాగానే, కానీ అక్కడ వోల్టేజ్, ఇక్కడ ఏంటి కరెంట్. చూడు, ఒక నోడ్ పాయింట్ తీసుకుంటే, ఇట్ ఈజ్ వన్ పాయింట్, నోడ్ పాయింట్ తీసుకుంటే ఈ మొత్తం ఇన్కమింగ్ కరెంట్స్ అనుకోండి. ఇన్కమింగ్ కరెంట్ I1, I2, ఓకే, I3, I4, I5, I6, I7. ఒక పాయింట్లో ఈ మొత్తం ఇన్కమింగ్ కరెంట్స్ అన్నీ ఇన్కమింగ్ వచ్చాయి, అలానే అవుట్ గోయింగ్ కూడా వెళ్ళాలి. ఎప్పుడైతే ఇక్కడ కూడా సేమ్ పాయింట్, ఒక లూప్లో ఎలాగైతే వోల్టేజ్ అనేది ఆల్వేస్ 0 ఈక్వల్ టు 0నో, అదేవిధంగా కరెంట్ కూడా ఒక నోడ్ పాయింట్ నుంచి మనకి డివైడ్ అయినప్పుడు ఈక్వల్ టు 0 రావాలి. ఎంతైతే ఎంటర్ అయిందో అంతే లీవ్ అవ్వాలి. అది ఎప్పుడైతే ఈక్వల్ అయిందో అప్పుడే కిర్చాఫ్ కరెంట్ లా అనేది సాటిస్ఫై అయ్యి వ్యాలిడ్ అవుతుంది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక నోడ్ పాయింట్లో కరెంట్ అనేది ఆల్వేస్ 0 ఈక్వల్ టు 0 అప్లై చేసిన తర్వాత, సో దట్ మీన్స్ ఏంటి, సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్. అంటే ఎంటర్ అయిన కరెంటు లీవ్ అయిన కరెంట్ రెండు సేమ్, అప్పుడే ఈక్వల్ టు 0 వచ్చేది మనకి. అలాగా. ఓకే, ఇలా అయిపోయింది. అంటే కిర్చాఫ్ కరెంట్ లా కూడా మ్యాక్సిమం కంప్లీట్ అవ్వచ్చింది. మీరు ఒక నార్మల్గా అలా తీసుకున్నాం అనుకోండి. ఎలా తీసుకుందాం, ఒక నోడ్ పాయింట్లో చిన్న సర్క్యూట్ తీసుకుందాం. చూడండి, ఇది 2 ohms, ఇది 2 amperes. డైరెక్షన్ ఇది ఇచ్చాడు పైకి. సో ఇక్కడ వరకు మనకు 2 amperes కరెంటే ఫ్లో అవుద్ది. ఇది 5 ohms, 2 ohms, 3 ohms, 5 volts. నేను ఇక్కడ కరెంట్ I అనేది అజ్యూమ్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, ఎంటర్ ఇక్కడ ఇది ఒక నోడ్ పాయింట్, ఎంటరింగ్ కరెంట్, ఇది కూడా ఎంటర్ కరెంట్ అవుతుంది, ఇక్కడ లీవ్ అవుతుంది. అంటే I ప్లస్ 2 amperes ఈక్వల్ టు ఇదేగా దిస్ వన్. అంటే న్యూ అని తీసుకోండి, ఇది న్యూ ఈక్వలేగా, న్యూ ఈక్వల్ టు I ప్లస్ 2. ఈ రెండు ఎంత ఉందో దానికి ఈక్వలేగా న్యూ అనేది. అలాగా అప్పుడు ఏమొచ్చేది, ఇక్కడ I ప్లస్ 2 కరెంట్ వచ్చింది. అంటే ఈ బ్రాంచ్లో అన్ని కరెంట్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు అప్లై చేయండి. ఏంటి, KVL. నేను క్లాక్ వైజ్ తీసుకున్నా. కరెంట్ చూడండి, ఇక్కడ ఎంటర్ అవుతుంది. అంటే సైన్ ఏం తీసుకోవాలి, ఇక్కడ పొలారిటీ ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. ఇక్కడ లీవ్ అవుతుంది, అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. సో ఇక్కడ లూప్ అప్లై చేస్తే, బై యూజింగ్ KVL ఎట్ లూప్ 1. సో చూడండి, +2 - వోల్ట్ రైజ్,
తర్వాత +2 మైనస్ వోల్టేజ్ డ్రాప్ 3 ఇంటూ I, తర్వాత ప్లస్ మైనస్ డ్రాప్ +2 ఇంటూ I+2. ఓకే, ఇదేగా వచ్చింది మనకి. ఇప్పుడు 5 = 3 ఇంటూ I 3I + 2I + 2, 5 = 5I+2. సో ఇది ఇటు తీసుకొస్తే 5 - 2 = 5I, ఇక్కడ 3 5I, 3/5 = I. అంటే I వాల్యూ ఎంత? 3/5. ఓకే, ఫ్రాక్షన్లో రాసాను నేను, మీరు పాయింట్స్లో రాసుకోండి క్యాలిక్యులేషన్ చేసి క్యాలిక్యులేటర్లో. ఇలా అప్లై చేయాలి. ఇక్కడ మనకి KCL అప్లై చేయడం అయిపోయింది, అలాగే KVL కూడా అయిపోయింది. ఓకే, సో ఇంతవరకు మనం ఏం కంప్లీట్ చేసాము? పొలారిటీ ఎలా తీసుకోవాలో చెప్పాను, డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో చెప్పాను, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ది లూప్ అండ్ మెష్ చెప్పాను, తర్వాత KVL అయిపోయింది, KCL అయిపోయింది. ఈరోజు ఈ 4 కాన్సెప్ట్స్ బాగా రివిజన్ చేయండి. రేపు నుంచి మనం టైప్ ఆఫ్ సోర్సెస్ చూద్దాం, దాని తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ ఆర్ డై ఛానల్, డూ సపోర్ట్. థ్యాంక్ యూ.